4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇమౌ వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. తాత్పర్యము. మొదటి శ్లోకము. తాత్పర్యము. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను: నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపి తిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తమ కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. వివరణ. నేను అవ్యయమైన ఈ యోగమును మొదటగా వివస్వతునికి అనగా సూర్యనారాయణుడికి బోధించి తిని. శ్రీకృష్ణుడు అవ్యయము అన్న విశేషణాన్ని ఈ యోగానికి వాడాడు. అవ్యయము అనగా వ్యయం కానిది. ఈ యోగానికి క్షయమన్నది లేదు. మనకు సూర్యుడి కంటే ఒక మండే అగ్నిగోళం మనసులో గోచరిస్తుంది. భౌతికంగా అలా కనిపించినా కేవలం అది మాత్రమే నిజం కాదు. సూర్యుడి యొక్క మౌలికమైన మూర్తికి పరమాత్ముడు ఈ యోగాన్ని బోధించాడు. ప్రతి దానిలోనూ కేవలం భౌతికంగా కనిపించేదే కాక అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాలు ఉంటాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడికి దేవుడిగా మనం పూజిస్తాం. ఆ విధంగా సూర్యుడికి పరమాత్ముడు నేర్పిన యోగాన్ని ఆయన తన పుత్రుడైన వైవస్వత మనువుకు బోధించాడు. మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునికి బోధించాడు.